మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు ఏ పనికి వెళ్తున్నా, మరి ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, మరి ఉద్యోగం కొరకు వెళ్తున్నావా, లేదంటే ఒక ఏదైనా సరే ఒక అమ్మాలన్నా కొనాలన్నా దాని విషయానికి నువ్వు వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆ మార్గం గుండా నువ్వు వెళ్తున్నప్పుడు అది ఆయనకి అప్పచెప్పమంటున్నాడు. మరి ఆయన్ని నమ్ముకోమంటున్నాడు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నీ పట్ల నేను జరిగిస్తానని నమ్మకంగా చెప్తున్నాడు. ఇందులో ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. మరి వాగ్దానం ఇచ్చినాడు, నమ్మదగినవాడు కదండి. మరి ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత మాట తప్పని వాడు యెహోవా దేవుడు. కాబట్టి మరి నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా ఆయనతో చెప్పి నువ్వు చేస్తే ఆయా కార్యము నెరవేరుస్తాను నీ పట్ల అని అడుగుతున్నాడు అనమాట. అంతే కదండి. మరి నన్ను నమ్మిన ఎడల నువ్వు నూతనమైన క్రియలు, కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ చూస్తావని కూడా మాట ఇస్తున్నాడని చెప్తున్నాడు. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం దినదినము కూడా చదువుతూ ఉండాలన్నమాట. వాగ్దానం చదువుకుని, బైబిల్ భాగాలు చదువుకుని, మరి ప్రార్థన చేసుకుని నువ్వు బయటకు వస్తే ఆ దినమంతా మరి నీకెంతో మేలుకరంగా ఉంటుంది అనమాట. అది నువ్వు ఏ పని చేసినప్పటికీ, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అందులో నువ్వు సఫలీకృతం చేస్తాడు, కానీ విఫలమయ్యేలాగా నిన్ను చేయడనమాట. మరి అది నువ్వు ఆయన్ని ఖచ్చితంగా నమ్ముకుంటే అది ఆయన నీకు నెరవేర్పును కలిగిస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి పంపించండి. మరి అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ